నాగభూషణం గారికి ఆ శ్రీనివాసరావు గారికి ఓ నమస్కారం పారేసి వెళ్ళిపోతాను. నాగభూషణం గారును శ్రీనివాసరావు గారును అట్టి ఉత్సవ విగ్రహాలండి, సంతకాలు రాయుడు. ఎంతైనా మేనేజర్లు జనరల్ మేనేజర్లు కదండి. వాళ్ళకాడి మేనేజర్ వాడు చిన్ననాడు స్నేహితులను మరొకడు చెల్లెలు ఓడును దిక్కు లేక దేవిస్తుంటే ఇక్కడ పడేశాడు. ఇప్పుడు మాకు మాడ మీద మేకయి ఏడిపిస్తున్నాడు ఈ శ్రీనివాసరావు గారు. పానకాలు తమరు మామూలు మనుషులు కాదు బాబు. అలివేలి మంగ పద్మావతి సమేత శ్రీనివాసమూర్తి అవుతారు బాబు. రక్షించినా శిక్షించినా నీ పొగడతలు విని పొంగిపోతాను అనుకున్నావా? నీ కన్నీళ్లు చూసి కరిగిపోతాను అనుకున్నావా? అయితే ఎన్నా నుంచి సాగుతుంది ఈ నాటకం? ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి బాబు. ఇంకెప్పుడు బాబు. మిస్టర్ పానకాలు, నీకేం తక్కువైంది? హెడ్ గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు, పెద్ద జీతం ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తున్నారు, నీ కష్ట సుఖాలు యజమానులు గమనిస్తున్నారు. మరి నీకెందుకు ఈ పాడు పని? నీలాంటి చెడ పురుగులు ఉండబట్టి దేశానికి దౌర్భాగ్యం. యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. ఆ పని మాత్రం చేయకండి. మీ చెల్లి లాంటి దాన్ని నా మొహం చూసి ఈ ఒక్కసారి క్షమించండి. ఇక మీద ఇలా గడ్డి తినకుండా చూసే భారం నాది. ఈ ఆడగుతురు కన్నీళ్లు చూసి నేను క్షమిస్తున్నా. అయినా నువ్వు చేసిన దౌర్భాగ్య పనికి 1 సంవత్సరం బోనస్ లేదు, 2 సంవత్సరాల ప్రమోషన్ లేదు. డోంట్ షో యువర్ డర్టీ ఫేస్. గెట్ అవుట్. అరుణకి గోచార శని బాగాలేదురా. ఆరోగ్యం చెడిపోవచ్చు, ప్రాణానికి అపాయం రావచ్చు. అందుచేత ఈ శుక్రుడిలో శని రాకముందే పెళ్లి చేసేయడం మంచిది. అరే శ్రీధర్, చూడరా, నీకు అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి, కానీ జ్యోతిషం పెంచుతూనే మా ప్రాణాలు తీసేస్తున్నాం. ఎవరి నమ్మకం వాళ్ళది. ఏడిచినట్టుంది. ఈ బాధ్యత కాస్త తీరిపోతే నా మనసు కుదుట పడుతుంది. అటు తర్వాత ఏది ఏమైనా నిశ్చింత. సరే, ఆలోచిద్దాం లేదా? అలా అంటే కాదురా. ఏమిట్రా మరి? చూడు, ఆస్తి పాస్తులు లేకపోయినా సరే చదువు సంస్కారం ఉంటే చాలు. అసలు నీకు నచ్చితే చాలు, నాకు నచ్చినట్టే. అలాంటి సంబంధం ఏదైనా ఒకటి చూడరా. సంబంధం చూడమంటావే ఉంటున్నాయా? శంఖలో బిడ్డను పెట్టుకుని సంతంతా వెతికినట్టు. అంటే మన చిరంజీవి రాంబాబు ఉన్నాడుగా బావా. ఏమిటి, అరుణన్ రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేసి దాన్ని గొంతు కోయమంటావా? చూడండి శ్రీనివాసరావు గారు, ఇది ఆఫీస్ విషయం కాదు, మా ఇంటి విషయం, స్వవిషయం. అరుణ విషయం వాడికి స్వవిషయమే. నువ్వెందుకు ఆవేశపెడతావు? కూర్చోరా. అసలే ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎందుకండి అలా రెచ్చగొడతారు? ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. పదండి. తర్వాత ఎందుకండి, ఇప్పుడే వేళ్ళు వేడి తెలుసుకుంటే పోయేదానికి. అయితే వినండి, అన్నగా చెల్లెలకి ఏం చేయమన్నా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను, కానీ అరుణను మాత్రం ఇవ్వను. తెలిసిందా అన్నయ్య? కస్తూరి, నువ్వెందుకు ఆవేశపడతావు? నాగకృష్ణ గారు, వాడిని ఇలా చంపుదాం అనుకున్నారా? వాడి మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే వెళ్ళండి. దేనికైనా సమయం సందర్భం ఉండాలి. వెళ్ళండి. రాయ్. ఇదిగో. ఏమిట్రా ఇది? వీలునామా. వీళ్ళమ్మా? ఇప్పుడు ఎందుకురా? నీకేరా, నువ్వేళ్ళ అయోధ్యాయం. వాళ్ళు నన్ను బ్రతకనే వర్రా. చూస్తున్నావుగా వాళ్ళ ధోరణి. అరుణని కోడలుగా చేసుకుని ఆస్తికి అధిపతులు కావాలని వాళ్ళ ఆశ. అందుకే అన్ని బందోబస్తులు చేశాను. తీసుకో ప్లీజ్. సీను, రేపు నేనేమైనా అయిపోతే అరుణ్. అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో. రేపు మంచి సంబంధం చూసి అరుణకు పెళ్లి చేద్దాం.
హలో రవి, లెటర్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అరుణ, ప్లీజ్ పోస్ట్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ. హలో, నేను మాట్లాడుతున్నానండి. డాడీకి పర్వాలేదండి, హీస్ బెటర్. ఇంకా నిద్ర లేచినట్లేదు. అలాగేనండి. ఇది నిజం కాదు. ఇలా జరగడానికి వీల్లేదు. నా రవి పోలేదు, పోవడానికి వీల్లేదు. నేనెవరికి అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష? నా పసుపు కుంకుమలు తీసేయడానికి నేనంత పాప ఏం చేశాను? రవి, అమ్మా ఉత్తరం. అరుణ, నీ కన్నీటితో తడిసిన ఉత్తరం ఇప్పుడే అందింది. నీ ఆందోళన అర్థమైంది. భయపడకు. నీ కడుపులో పెరిగే మన పాప మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు అన్యాయం జరగదు, జరగనివ్వను. నేను వృత్తి ధర్మంగా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతున్నాను. దీనికి ఎంతో ఆత్మస్థైర్యం, ఆశీర్వాద బలం కావాలి. ఇల్లాలి దీవెన ఎలవేల్పు దీవెన అంటారు. నన్ను క్షేమంగా తిరిగి రమ్మని దీవించు. త్వరలో నీ ప్రియుడుగా నిన్ను కలుసుకుని అల్లుడుగా మీ నాన్నగారి ఆశీర్వాదం పొంది తండ్రిగా మన బాబు ముచ్చట చూడాలని ఆశపడి నీ రవి. ఏరా, ఎక్కడున్నారు అందరూ? బహార్లో ఉన్నారా? మన ఇంట్లో ఏమిటి అరుణమ్మ గారి పెళ్లి చూపులు, అవునా? చెప్తా. ఏర్పాట్లు ఏం చేశారు? కాఫీలు తాగిన వాళ్ళకి కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగిన వాళ్ళకి మజ్జిగీల్స్, మజ్జిగీల్స్ తాగిన వాళ్ళకి మంచినీళ్ళు, మంచినీళ్ళు తాగిన వాళ్ళకి మంచినీళ్ళు తాగిన వాళ్ళ. నువ్వా రే? మంచినీళ్ళు తాగిన వాళ్ళకి నేనంటే ఏమనుకున్నావురా? ఎడం చేతుడు సంతకం పెట్టానంటే ఉద్యోగం నుంచి ఊసి ఈ ఇంటికి అల్లుడే మేనల్లుడు రా. అసలు చిన్నప్పుడు అరుణ